గురువుగారు, శ్రావణ మాసానికి ఆరాధ్య దైవం వరలక్ష్మీదేవి అని అంటారు. వరలక్ష్మీదేవి రసస్వరూపిణి, అది ఎలానో వివరించండి. వరలక్ష్మి రసస్వరూపిణి, రసోవై సహా అని లోకంలో ఒక సుప్రసిద్ధమైనటువంటి ఉపనిషత్తు చెప్పినటువంటి మాట. రసస్వరూపము, రసము అని అంటే రకరకాల అర్థాలు ఉన్నాయనుకోండి. మనం ఒక్క అర్థమే తీసుకుందాం. చైతన్యం, చైతన్య స్వరూపిణి అమ్మ. రసోవై సహ, రసోవై స, ఆ తల్లి చైతన్య స్వరూపిణి. ఈ వరలక్ష్మీదేవి చైతన్య స్వరూపిణి అని అంటారు. వరలక్ష్మీ వ్రతం నాడు మనం ఆరాధించేటువంటి వరలక్ష్మీదేవి. చైతన్యం అంటే ఏంటండి? చైతన్యము అని అంటే కదలిక. కదలిక ఉంటేనే మనలో ఉత్సాహం ఉంటుంది. ఎదుటివాడితో మనం మాట్లాడగలం. ఎదుటివాడిలో కదలిక ఉంటేనే వాడు మనతో సంభాషించగలడు, మిగతా కార్యక్రమాలు ఏవైనా చేయగలడు. మనకు తెలుసు. ఆ చైతన్యం అనేది శరీరంలో నుంచి తప్పుకున్నదనుకోండి, ఏమవుతుందో జీవులకు అందరికీ తెలుసు. కానీ ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి. ప్రాణం ఉన్నా కూడా చాలామందిలో ఉత్సాహం ఉండదు. ఏం చేద్దాంలే, తర్వాత చూసుకుందాంలే, ఒక నిరుత్సాహం. అంటే మనలో అటువంటి ప్రేరేపణ చాలామంది పోగొట్టుకుంటాం. అటువంటి ప్రేరేపణ పోగొట్టేసేసి, అయ్యా నువ్వు ఈ పని చెయ్యి, అమ్మా నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పి మనల్ని ప్రేరేపిస్తుంది తల్లి. ఒక చైతన్యం ఇస్తుంది. మన చేత ఉత్తమ కార్యక్రమాలు చేయించటానికి ఒక ప్రేరేపణ ఇచ్చేటువంటి తల్లి రసస్వరూపిణి వరలక్ష్మీదేవి. ఇంకోటి, రసస్వరూపుడు చంద్రుడు. అమ్మకి ఇంకొక పేరు ఏంటంటే చంద్ర అని పేరు. చూడండి, చంద్ర అని పేరు పెట్టారు అమ్మకి, వరలక్ష్మీదేవికి. చంద్ర అంటే చంద్రుడు రసస్వరూపుడు. రసము అంటే చంద్రుడు చైతన్యకారకుడు. చంద్రుడు చల్లదనాన్ని కలిగించేవాడు. చందయతి చంద్రహ. చైతన్యం ఎలా కలిగిస్తాడండి? అది మాట బెల్లం ఎలా ఉంటుందని అంటే, ఒక ముక్క నోట్లో వేసుకో, నేను రుచి ఎలా ఉంటుందంటే నేనేం చెప్పగలను? ఒక ముక్క నోట్లో వేసుకుంటే బెల్లపు రుచి ఎలా ఉంటుందో తెలుస్తుంది. అలాగే చంద్రుడు చైతన్యకారకుడు ఎలా అవుతాడని అంటే, ఒక పౌర్ణమి నాడు, అందులో శ్రావణ పౌర్ణమి నాడు చక్కగా మంచి డాబా మీదకి వెళ్ళి ఒక్కసారి చంద్రుడిని చూడు, ఆ వాతావరణంలో ఉండు, నీ ఒంట్లో ఎంత చైతన్యం కదలికలు పొంగి పొర్లుతాయో మనకు తెలుస్తుంది. అందుకే చంద్రుడు చైతన్య స్వరూపుడు, రసస్వరూపుడు. అటువంటి చంద్రుడి పేరు పెట్టుకుందట లక్ష్మీదేవి, వరలక్ష్మీదేవి. వరము అంటే శ్రేష్టం. వరము అంటే మనలో ఉత్తమత్వాన్ని పొందు చేసేటువంటి ఒక గొప్ప గుణం. అది పెట్టుకున్నటువంటి ఆ తల్లి చంద్ర అని పేరు పెట్టుకుంది. అందువల్ల చంద్రుడిలాగా ఈ తల్లి కూడా చైతన్య స్వరూపిణి, రసస్వరూపిణి. అందుకే రాముణ్ణి రామభద్రుడు అనేటువంటి పేరుతో కంటే కూడా రామచంద్ర అని ఎక్కువ మంది పిలుస్తూ ఉంటారు. రామచంద్ర రామచంద్ర అని. ఎందుకంటే చంద్రుడు రసస్వరూపుడు, చంద్రుడు వరలక్ష్మీదేవి చైతన్య స్వరూపిణి. ప్రతి వాళ్ళం కోరుకునేది చైతన్యం కాబట్టి అమ్మ రసస్వరూపిణి. అందున ఈ శ్రావణ మాసంలో ఉండే వరలక్ష్మీదేవి రసస్వరూపిణి, చైతన్యకారిణి. ఆ అమ్మని పూజ చేసి చైతన్యాన్ని అందరూ పొందెదరుగాక.